వారసులమణి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి ఉమెన్స్ ఫెలోషిప్ వారి ముందుకు వచ్చి స్పెషల్ సాంగ్ పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. మరొక సమయం ఇచ్చాడు. మన కాపాడ ఒప్పుకోవాలని మరొక సమయం ఇచ్చాడండి. శివల దినాల్లో ఉన్నాము. మొదటి మాటగా క్షమాపణ. నిన్ను వల్లని తెలుగు వారిని ప్రేమించాం, ప్రేమ ఉంటేనే క్షమిస్తాను. రెండవ మాట క్షమించి చూపించాలి. మరి దొంగ కురుపక్కన ఉన్న దొంగ ఒప్పుకున్నాడు కాబట్టి, ఆయన పాపాలు ఒప్పుకోలేదు, ఒప్పుకున్నాడు కాబట్టి క్షమించి ఆయన రాజ్యంలో మరి స్థానం ఇచ్చారు. మరి మీరు నేను కూడా ఈ యొక్క దినాల్లో మన పాపాలు ఒప్పుకున్నానండి. ఒప్పుకుంటేనే ఆయన ఏ సమయంలో వచ్చినప్పటికీ ఆయన రాజ్యానికి మనము వారసులుగా పిల్లలుగా ఉంటాము. మూడవ మాటగా ఆదరణకర్త, అభిషక్తుడు. తల్లికి ఆదరణ ఇచ్చాడు. ఆయన ఆదరణకర్తగా తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ప్రార్థిద్దాం. మహాపరిషుడుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, నాయనా, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈ దినాల్లో మరి అమ్మగారు చెప్పినట్లు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను అయా అనాథాశ్రమంలో పెడుతున్నారు. నాయన, మరి ఇప్పుడైనా వాక్యం విని తల్లిదండ్రులను ప్రేమించే హృదయాన్ని దయచేయండి ప్రభా. నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఇదిగో నాయన, మరి తన ప్రేమిస్తున్నటువంటి తన శిష్యుడు మొదటి నుంచి కూడా నాయన అయా నేను వదలలేదు, సిలువ దగ్గర కూడా నిలబడి ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిని అయా మరి యొక్క కుమారుడికి నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యుడికి అప్పగించావు. అమ్మాయి నీ కుమారుడు అని మరియాహాని గారికి తల్లి బాధ్యతను అప్పగించావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒకవేళ మేము తల్లి బాధ్యత మర్చిపోయి మేము జీవిస్తున్నామేమో అయ్యా, మాకు ఈ దినాన్న తల్లిదండ్రులను ప్రేమించే హృదయాలను దయచేయండి. అదే రీతిగా నాయన తల్లికి కుమారుడు బాధ్యత అప్పగించావు అయ్యా. నువ్వు ప్రేమిస్తున్నటువంటి అయా అమ్మాయి ఇదిగో నీ కుమారుడని అయా కుమారుడు బాధ్యత కూడా తల్లికి అప్పగించినప్పుడు నాయన వారి ప్రేమ అనుబంధము ఆ శిలువ మీద ఆ శ్రమలను ఏర్పరచావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెంటనే శిష్యుల తల్లిని తన చేర్చుకున్నాడయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ మాటలు నాయన నిత్యమైనవి, సత్యమైనవి ప్రభా. ఆ రీతిగా ఈ లోకంలో మేము జీవించి నేను మహిమపరిచే విధముగా, నేను కనపరిచే విధముగా మమ్మల్ని మేము ఆయన సరి చేసుకుని నా తండ్రి జీవించడానికి నీ కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఫెలోషిప్ వారందరూ ముందుకు వచ్చినట్లయితే స్పెషల్ సాంగ్ ప్రాబ్లం